తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ టీం అన్నటువంటిది ఎప్పుడో ముగిసిపోయింది అక్కడ అధ్యాయం. బి టీం మొన్నటిదాకా అధికారంలో ఉంది. అది కేసీఆర్ ఆ బ్యాచ్. అంటే వాళ్ళు బి టీం అంటే తెలుగుదేశమే వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం కాదు, తెలుగుదేశం నుంచి విడిపోయి పార్టీలో టీఆర్ఎస్ పెట్టి ఆ తర్వాత కంటిన్యూ అయింది. తెలుగుదేశం వాళ్ళే అధిక మంది దాంట్లో చేరిపోయారు. తెలుగుదేశం బి టీం అది అధికారంలో 10 ఏళ్ళు ఉంది. ఇప్పుడున్న తెలుగుదేశం సి టీం ఎవరైతే రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా మిగతా తెలుగుదేశం వాళ్ళందరూ అందులోకి వెళ్ళారు. తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా అక్కడ నడుస్తుంది. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ బద్నాం చేయడం అన్నటువంటిది నరసింహులు అనే నేత తను ఇక్కడ మహానాడుకు వచ్చారు. మహానాడు కార్యక్రమం మీద మహానాడు తెలుగుదేశం పండగ గురించి మాట్లాడుకోవచ్చు కదా. తెలంగాణ ఆవిర్భావం అన్నటువంటి దాని దగ్గర నుంచి తెలుగుదేశం ఎందుకు పక్కకెళ్ళిపోయింది? సుదీర్ఘమైన బలమైనటువంటి పార్టీ, కాంగ్రెస్ కుతంత్రాలని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి పార్టీ. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ తుడుచుకుపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది అంటే లూజ్ టాక్ మాట్లాడే నేతల వలన. ఇప్పుడు మళ్ళీ ఈ లూజ్ టాక్ మహానాడు వేదికగా మాట్లాడినటువంటి మాట ఇప్పుడు సంచలనం. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఏమైంది? ఇప్పుడు తెలంగాణలో మనుబోయడానికి ఎవరి కడుపు నిండా తింటలేదు, ఎవరికి తెలంగాణ వచ్చాక నష్టపోయారు, అంతకుముందు ఎవరు అద్భుతమైన లాభాల్లో ఉన్నారు. ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణలోనే ఆర్థిక పరిస్థితి బాగుందే, ప్లస్ అక్కడ జీవితాలు అక్కడ బాగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాల కోసం పోటీ లేదు, ఆంధ్ర వాళ్ళ విద్య కోసం పోటీ లేదు, అంత తెలంగాణ వాళ్ళే అందుకుంటున్నారే. ప్రైవేట్ వాటిట్లో పోటీ ఎప్పుడు ఉంటుంది, గవర్నమెంట్ వాటిట్లో అలాగున్న దాన్ని ఏదైతే పాడైపోయింది అంతకుముందు బాగుంది అనేటటువంటి ఎందుకు ఈ మాటలు? ప్లస్ తెలంగాణ అనేది అసలు లేనే లేదు అన్నట్టు. మరి అట్లాంటప్పుడు అంతకుముందు తెలుగుదేశం ఎందుకు సపోర్ట్ చేసింది తెలంగాణకి? తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి లేఖ ఇచ్చింది తెలుగుదేశమే కదా. మరి అట్లాంటి పార్టీని ఎందుకు అక్కడ తీసుకెళ్ళి కార్నర్లో ఇరికించడం?